తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ప్రియమైన విద్యార్థులారా, వీరబాబు విజయలక్ష్మి తోట రొమాన్స్ ఏంట్రా? మీ కూతురు ఒప్పుకోకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అయ్యాను తప్ప. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మా అమ్మాయికి బీట్ కొట్టే వాళ్ళలో నీ టోకెన్ నెంబర్ ఎంతో మా అమ్మాయిని అడిగి తెలుసుకో. ప్రస్తుతానికి కూర్చో. ఇవాటితో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకానా దొడ్లు, లైబ్రరీ, క్యాంటీన్, సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారైన జనార్దన్ శెట్టి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తప్పట్లు కొట్టున్నాయా? చాలు. కాబట్టి ఆయనకు మనం వృతాభక్తిగా క్రితం సంవత్సరం సన్మానం చేద్దాం అనుకున్నాం. అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. కాబట్టి ఆ సన్మానం ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం మనం. ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మన కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి రాంబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. మిస్టర్ రాంబాబు. నమస్తే. 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 ఈ రాంబాబుకి మన కాలేజీ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతో ఓన్లీ బిఏ 6 సంవత్సరాలు చదివినటువంటి ప్రతిభావంతుడు రాంబాబు. ఇకపోతే ఈ బొమ్మ ఇతని ప్రాణం. ఈ బొమ్మనేసుకుని చదువు సంజ మానేసి ఉద్యోగ సంజం వదిలేసి జిల్లా అంతా జోలాయిగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాంలు ఇచ్చాడు. ఈయన నన్ను పొగుడుతున్నాడా తిడతాడా? నిజానికి బొమ్మ మాట్లాడు, నోరు మాత్రమే ఆడిస్తుంది. మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు. అదే వెంట్రులాకి వంటి. ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రామ్ థ్రిల్ అంతా పోగొట్టేశాడు. అయ్యా ప్రిన్సిపాల్ గారు, ఇక మాట్లాడిన చాలు గాని కొంచెం పక్కకు వస్తారా? మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది. పుల్లారావు. షట్ అప్. పుల్లారావు ఏంటి అసహ్యంగా? ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. ఐఎమ్ సారీ షారూక్. నీకు పాటలు ఏమైనా వచ్చా? ఎందుకు రావు? ఉత్తుత్ నారాయణ నా దగ్గరగా నేర్చుకుంది. ఉత్తుత్ నారాయణ కాదు, ఉదిత్ నారాయణ. సరేలా బాయ్, నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశా. ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా? అవును. వాళ్ళ కోసం ఏదైనా పాట పాడు. అలాగే. మైక్ దగ్గర పెట్టవయ్యా. ఓ సారీ. కుడి కన్ను కొట్టగానే కుర్రాడే, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే, 2 కళ్ళు కొట్టగానే గుడడే. షారూక్, మరి మన సేట్ గారు వచ్చేసారు. ఇక్కడే ఉన్నాయి. వయసు అవుతున్న మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. షారూక్, పెద్ద మనిషి కదా, ఆయనకి నమస్కారం చెయ్యి. నమస్తే ధనార్జన్ సేట్ గారు. ధనార్జన్ సేట్ కాదు, జనార్దన్ సేట్. నాకెందుకో ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు. తప్పురా, ఆయనకి ఇప్పుడు సన్మానం. అంత గొప్పవాడా? ఆయన మన కాలేజీకి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర 20 లక్షలు నొక్కేశాడు. అందులోంచి ముష్టి 5 లక్షలు ఇచ్చాడు, అంతే కదా? పాపం ఆయన చాలా మంచివాడురా. మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు? దానికి దీనికి సంబంధం ఏంటి? పాపాలు చేస్తే పిల్లలు పుట్టరంట కదా. అయినా ఆయనేం పాపం చేశాడు? మొదటి పెళ్ళాన్ని చంపేశాడు. రాంబాబు, ఏంటా నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడడం ఏంటి సార్? ఈ బొమ్మే మాట్లాడింది. సారీ సార్, వీడి మాటలు మీరేం పట్టించుకోకండి. ఊరంతా ఉమ్మేసిన ఆయన ఏం పట్టించుకోరు, ఆయన పద్ధతే అంతా. షారూక్, పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా. అందుకే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా తట్టుకుంది. ఈసారి డౌటే. నాకు సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి. అరే రాంబాబు, నీకు అంతూ చూస్తాయి. ముందు నీకు అంతూ చూస్తాయి. కాలేజ్ బిల్డింగ్ కి డొనేషన్ క్యాన్సిల్ చేస్తాయి. అరే ఏంటా రాంబాబు చేసి ప్రోగ్రామ్ ఆఫీస్ వెళ్ళిపో. నువ్వు కుదరదు, ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాల్సిందే. మైక్ టెస్టింగ్ వింటారా?
ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పాలి. మీరంతా ఎంఏలు ఎంసెట్లు ఎంటెక్లు ఇట్టే చదవాలి. బిల్గేట్స్ లా యమహైట్స్కే ఎదగాలి రేపు మీరు. మదర్ ఇండియా మీ వల్లనే పొందాలి గొప్ప పేరు. ఈ కాలేజీ కంట్రీలోనే గ్రేట్ అని చెప్పాలి. 1 2 3 మై టెస్టింగ్ వింటారా ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పాలి. మీరంతా ఎంఏలు ఎంసెట్లు ఎంటెక్లు ఇట్టే చదవాలి. తెల్లారిందా బాసు నీకు నీతుల హ్యామర్ వేస్తున్నావు. అల్లా కపటం ఎరగని వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తున్నావు? చదువు సంధ్య ఉండాలంటే అబ్బో క్రైమ్ అయిపోయిందా? బ్రదరు ఎంజాయ్ చెయ్యాలంటే డిగ్రీ అవసరం ఉంటుందా? ఈ చదివిన చదువుకు చేసే పనికి ఇంకేముందంటా? అరే ఎట్టాగైతే సినిమాలోకి వెంకీరాడంటా. ఫోనుండాలే గాని నీకు కౌన్ బనేగా తగలొచ్చు. లక్కుండాలే గాని నీకు లక్షల కొద్దీ రావచ్చు. అవేమన్న పోయమ్స్ అయ్ బాబోయ్ మాకొద్దు. 1 2 3 మై టెస్టింగ్ వింటారా ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పాలి. మీరంతా ఎంఏలు ఎంసెట్లు ఎంటెక్లు ఇట్టే చదవాలి. ఎస్ అదిరిందయ్యో షారుఖ్ ఖాను లెక్చర్ బాగా దంచేశావు. చెదిరిందమ్ము పల్సటి గౌను గ్లామర్ చాలా పెంచేశావు. ఇంటర్లోనే ఇట్టాగుంటే ఏపీ ఏమైపోతుంది? సెంటర్ లో నువ్వు వచ్చావంటే బీపే సాఫ్ అయిపోతది రో. అరే అందాలంటూ ఉంటే చాలు ఎంజాయ్ చేయొచ్చు. ఇక లోక జ్ఞానం ఉంటే చాలు దునియా దున్నచ్చు. టాలెంట్ ఉంటే టాటా డాటరు మనవలలోనే పడవచ్చు. హారస్ టోపీ అదిరిందంటే ఐశ్వర్యే నిన్ను పిలవచ్చు. ఈ టీనేజ్ రోజుల్లో ఎంజాయ్ చేయొచ్చు. 1 2 3 మై టెస్టింగ్ వింటారా ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పాలి. మీరంతా ఎంఏలు ఎంసెట్లు ఎంటెక్లు ఇట్టే చదవాలి. బిల్గేట్స్ లా యమహైట్స్కే ఎదగాలి రేపు మీరు. మదర్ ఇండియా మీ వల్లనే పొందాలి గొప్ప పేరు. ఈ కాలేజీ కంట్రీలోనే గ్రేట్ అని చెప్పాలి. 1 2 3 మై టెస్టింగ్ వింటారా ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పాలి. మీరంతా ఎంఏలు ఎంసెట్లు ఎంటెక్లు ఇట్టే చదవాలి. హై హై దిక్కుమాలిన బతుకైపోయిందిరా. అందరికీ లోకు అయిపోయాను. ఆయనే బతుకుంటే వీడిలా తయారయ్యేవాడా? ఎంతమందితో మాటలు పడాల్సి వచ్చింది. షారూక్ ఖాన్ ప్రోగ్రామ్ అదర కొట్టేశాం. బ్రహ్మాండమైన ఆకలి దంచేస్తుంది కదా. అమ్మా అన్నం పెట్టవే. ఒరేయ్ షారు, అన్నం చల్లగా ఉంది, అమ్మేమో వేడిగా ఉంది. ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? నిన్నెవరైనా ఏదైనా అన్నారా? ఎందుకనర్రా? నిన్నట పెంచినందుకు ఊళ్ళో వాళ్ళందరూ గడ్డి పెట్టెళ్ళారు. ఆ గడ్డి తిన్నావా? అసహ్యంగా ఉంటుంది. అయినా నేనేం చేశానే? ఇంకా ఏం చేయాలరా? మన ఇంటి వానరు జనార్దన్ సెట్ పట్టుకుని కాలేజీలో నానా మాటలు అన్నావంట. ఇంతకు ముందే 5 నెలలు అద్దె బాకీ. తెలుసుగా నీకు? ఏదో మంచివాడు కాబట్టి చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు. నలుగురు అవమానం చేశా. అబ్బా, నీకెవరో రాంగ్ పోస్టింగ్ చేశారమ్మా. నేను అన్నప్పుడు అక్కడ ఉన్న నలుగురు కాదు, 400 మంది. పైగా వాడిని తిట్టింది నేను కాదు, ఈ షారుఖ్ గాడు. ఒరేయ్, ఈ బొమ్మను అడ్డం పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పురుగుల మంది తగ్గితొస్తాను. వద్దు, వాటికి పురుగులే చావటం లేదు. అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే. అసలు నిన్ను కాదురా, ఈ బొమ్మను పట్టుకుని అమ్మా, ముక్కలు అమ్మా, చేసుకుని తగలబెట్టగా నీ తెగల కుదరదు. ఏంటమ్మా, నిజంగా నన్ను మంటలో వేస్తావా ఏంటి? అబ్బా, అమ్మా, అమ్మా, అదిగో ఎవరో గంట కొడుతున్నారు, వదిలిపెట్టవే. అబ్బా. వచ్చినాడా? ఒరేయ్ షారుఖ్, సమయానికి ఎవరో గంట కొట్టారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు అయిపోయాడు కదా. అబ్బా వస్తున్నా.
ఏంటి రాంబాబు ఎంతసేపు కొట్టాలి గంట కొట్టి కొట్టి నా చేతులు లాగేస్తున్నాయి. వచ్చేసాను కదా, కొట్టినంత మటుకు చాలు, ఇంకా వదిలే, తాడు తెగుతుంది. ఏంటన్నావు? నాతో తెగుతుందా? కాదు, గంట తాడు తెగుతుందని. ఆహా. ఒరే షారు, నువ్వెలా కూర్చో, చెప్పేం కావాలి? ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టు. అలాగే, కడత కడత. పందికొక్కు 5 కిలోలు, చిచి, కందిపప్పు 5 కిలోలు, చింతపండు 2 కిలోలు, నెయ్యి 5 కిలోలు. అసలే పీపాలా ఉన్నావు పాప, అంత నెయ్యి తినకు. ఏంటన్నావు? మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడండి మా షారుఖ్ ఖాన్. పంచదార 5 కిలోలు. మీ ఆయనకు అసలే షుగర్, అంతెందుకు నీ దగ్గరకు వచ్చే కస్టమర్లకా? ఏంటి? అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్లకా అని అడుగుతున్నాడండి. ఎవరికైతే నీకెందుకు, నువ్వు ఇవ్వోయ్. అలాగే, పసుపు కేజీ అంతెందుకు? మొఖానికి రాసుకోవడానికి. ఇంట్లో పతితల సెటప్పులు, బయట పతివ్రతల గెటప్పులు. ఏంటి ఏదో వాగుతున్నావు? ఇలా అయితే నీ షాపుకి రాను, ఆ పరమేశ్వర కొట్టుకెళ్తాను. నువ్వు అక్కడికెందుకు, రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా. చిచ్చి, నీ షాపుకి రావడం నాద బుద్ధి తక్కువ. వెదవసంత. ఆంటీ ఆంటీ ఆంటీ. ఒరేయ్ షారుఖ్, అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. లక్ష్మి రా. అవును, నిన్న కాలేజ్ లో ప్రోగ్రామ్ ఇచ్చావంట, నన్నెందుకు పిలవలేదు? వాళ్ళు నన్నే పిలవలేదు, నేనే వెళ్ళి అయ్యా ప్రోగ్రామ్ ఇస్తానంటే జాలిపడిచ్చారు. కానీ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోయింది. మా షారుఖ్ ఖాన్ పాట కూడా పాడాడు తెలుసా? సర్లే, నీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలీదు. త్వరగా ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టి, ఆలస్యం అయితే మా నాన్న తిడతాడు. ఆయన ఎంత పోలీసుడైతే మాత్రం నిన్ను తిట్టడం తప్పితే వేరే పని లేదా? ఎప్పుడో నాకు దొరక్కపోతాడా అప్పుడు చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? మా నాన్న నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తెలుసా? ఏంటి, నేనుండగా నీకు పెళ్లి సంబంధాలు చూస్తాడా? ఎంత ధైర్యం ఉండాలి! నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన ఎవరైనా సరే నా కొట్టు ముందు నుంచే వెళ్ళాలి. నేను నా కొట్లో కూర్చుని నిన్ను సంబంధం చూడటానికి వచ్చిన వాళ్ళలా చెరగొడతాను. ఛీ, సిగ్గు లేకపోతే సరి. ధైర్యంగా వచ్చి మా నాన్నతో నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటారని అడగచ్చుగా. సారీ, మేం మగ పెళ్లి వాళ్ళం. ఆడపిల్ల తండ్రి అయిన మీ నాన్నే మా దగ్గరికి వచ్చి మా పిల్లని నీకు ఇస్తానని అడగాలి. అది జన్మకు జరగదు. నేను వేరే వాడికి పెళ్ళాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది రాంబాబు. డోంట్ వర్రీ లక్ష్మి, ఆ పంచభూతాల సాక్షిగా, నా కొట్లో అమ్మే నవధాన్యాల సాక్షిగా నువ్వే నా పెళ్ళాని అవుతావు. నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్ళాడుతా, నువ్వే కావాలి. కర్మ. బతకాలి. చీ, చీ, చీ. ఇది డ్రాయరా లేక జల్లెడా? ఒరే నూకరాజు, ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని? సార్, ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్ లో ఉంది. దీన్ని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా? ఏడ్చేవలే, దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉతుకో. అయ్యా ఇదిగో ఆల్బమ్, ఇందులో ఫోటోలు ఉన్నాయి. ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకొని మరో ఆడ కూతురికి అన్యాయం చేస్తారా సార్? కొంచెం మోస్తావా? ఈ సంబంధం చూసేది నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయికా? సార్, ఇది చాలా అన్యాయం సార్. ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడి చాకరీ చేస్తున్నాడు. ఎందుకోసం? మీ డాక్టర్కి వెళ్ళి నాకు ఉద్యోగం ఉంది, పైగా సేమ్ క్యాస్ట్, అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా? నోర్మై, ఏంటో వాగుతున్నావు? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీది చీకిపోయిన డ్రాయర్ లెవెల్, నాది వీపీ ఫ్రెంచ్ లెవెల్. షటప్. నేను అడిగింది స్టేటస్ గురించి. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా? ఎస్పీఓ, డిఎస్పీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయినా అయి ఉండాలరా. నువ్వేంట్రా నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి, ఆఫ్టర్ ఆల్ కోలా గడివి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒకరిని లాకప్ డెత్ చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను. ఏమైంది నాన్న? ఏమైతే నీకేనా అన్న? ఏ సర్కిల్, నువ్వేంటి ఇంత లేట్ అయ్యావు? లిస్ట్ ఇచ్చి వచ్చాను, కట్టి పంపిస్తానన్నాడు. బాగా దానికి ఎంత టైం ఎందుకు? నువ్వు రాంబాబు గారితో కబుర్లు చెప్పొస్తున్నావు, అవునా? అయ్యా, ఆ రాంబాబు ఎవరు? ఎవడో కొట్టంగాడు. గొట్టంగాడు కాదు, చాలా గొప్పడు, నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పు దిగుద్ది. ప్రేమ దోమ అన్నా ఉంటది. ఇదో లైలా, ఆడో మధురం. కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని ఎదవా. నాదో చిన్న డౌట్. ఏంటి? ఆ కోలా మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు. మీ అమ్మాయి ఆ కిరాణం కొట్టువాడిని ప్రేమించాను అంటుంది. మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు. ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు? అయ్యా నమస్కారం, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్, టేక్ యువర్ సీట్. కంగ్రాచులేషన్. వెల్కమ్ సార్. డ్యూటీలో జాయిన్ అవగానే నువ్వేంటో ప్రూవ్ చేశావు. థ్యాంక్ యూ సార్. మీరు నాకు ఇచ్చిన కోఆపరేషన్ ధైర్యంతోనే
నేను ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మీదే సార్. ఎవరిదైతే ఏంటి, ముందు మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు. ఇంతకీ ఆ ఫైల్ ఏంటి? గంగారం ఫైల్ సార్. వాడు చచ్చిన తర్వాత ఇంకా ఈ ఫైల్ ఎందుకు క్లోజ్ చేయక? లేదు సార్, నిజానికి ఈ ఫైల్ ఇప్పుడే ఓపెన్ అయింది. గంగారం ఎవరు, వాడి వెనక ఎవరున్నారు, వాడి ఈ క్రైమ్స్ ఎందుకు చేస్తున్నాడో వాడి అనుచరుల ద్వారా తెలుసుకోవచ్చు. అవునవును, అది కరెక్టే. హలో సార్, అలాగే సార్, ఎగ్జాక్ట్లీ 5 కల్లా అక్కడ ఉంటాను సార్. వాట్ సార్? ఏమైంది సార్? ఏం లేదు మహేష్, ఇవాళ సాయంత్రం 5ంటికి మా అమ్మాయి స్వామి అమెరికా నుంచి వస్తుంది. తనతో నేను ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంటానని చెప్పాను. ఇప్పుడేమో ఎగ్జాక్ట్లీ 5 o'clock హోమ్ మినిస్టర్ గారితో ఐజీ గారితో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. డోంట్ వరీ సార్, మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. మీ అమ్మాయిని నేను రిసీవ్ చేసుకుంటాను. మా అమ్మాయిని నువ్వెలా గుర్తుపట్టగలవు? నో ప్రాబ్లం. ఎయిర్పోర్ట్ లో అనౌన్స్మెంట్ ఇచ్చి ఐ విల్ రిసీవ్ హర్. మనం వచ్చి 10 నిమిషాలైంది, మా ఫాదర్ రాలేదేంటి? కొంప తీసి వేరే అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోయారేమో. చాలే ఊరుకో, ఆయనకేదో అర్జెంట్ పనుండి ఉంటుంది, లేకపోతే నా కోసం తప్పకుండా వచ్చుండేవారు. సర్లే, మనం వెయిట్ చేయడం ఎందుకు కానీ నా కార్లో వెళ్దాం. పద పద. Idiot. ఏ మిస్టర్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావు? జేబులో పెట్టుకొని. మీరెక్కడ పెట్టుకుని నడుపుతున్నారు? బ్యాగ్ లోనా? రాంగ్ సైడ్ లో వచ్చి నా కారును గుద్దింది కాక ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ముందు నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. రాంగ్ సైడ్ లో వచ్చింది మీరు చూపించండి లైసెన్స్. యూ రాస్కల్, మమ్మల్ని లైసెన్స్ చూపించమంటావా? నేను ఎవరినో తెలుసా? తెలుస్తూనే ఉంది, ఒళ్ళు బలిసిన ఒంగోలు గిత్తవని. యూ అంత లేదు, దించు. చెప్తా, మా డాడీతో చెప్పి నీ సంగతి చూస్తా. ఏంటే నువ్వు మీ డాడీ చేసేది? అప్పడాలు. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడే నీ సంగతి అటో ఇటో తేల్చేవాడిని. లైసెన్స్ చూపించాలంట, లైసెన్స్. ఒంగోలు గిత్తల మొహం ఇది. ఏయ్ ఆగు, ఆగమంటుంటే. ఏయ్ ఆగు, ఏయ్ ఆగు. పోవే. యూ రాస్కల్. డాడీ, డాడీ, హాయ్ సౌమ్య, డాడీ. మై స్వీట్ బేబీ. ప్రయాణం బాగా జరిగిందమ్మా? యా. దా. హాయ్ అంకుల్. హాయ్ దాదా. అయినా నువ్వేంటి డాడీ ఎయిర్పోర్ట్ కి వస్తానని రాలేదు? సమయానికి ఇది వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే లగేజ్ తో ఎంత ఇబ్బంది పడేదాన్ని నేను. అదేంటి, మహేష్ని పంపించానే? మహేష్ ఎవరు? అతను సిఐడి ఆఫీసర్, నిన్ను రిసీవ్ చేసుకోమని పంపించాను. సిఐడి ఆఫీసర్ కాదు కదా, హోమ్ గార్డ్ కూడా రాలేదు. అంకుల్, వచ్చేదారిలో ఏమైందో తెలుసా? ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, ఓ రాస్కెల్ నాతో అసహ్యంగా బిహేవ్ చేశాడు. ఎవరా ఈడియట్? నా గురించి చెప్పలేదా? చెప్పింది అంకుల్, ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అన్నాడు. నన్ను అప్పడాలు చేసుకోమంటాడా? అది నీ ముందు చూస్తే గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తుపట్టగలను డాడీ. హలో సార్, నేను. చెప్పు మహేష్. మీ అమ్మాయి ఇంకా వెతుకుతూనే ఉన్నావా? మా అమ్మాయి ఇంటికి వచ్చి 1 గంట అయింది, నాకు ప్రమోషన్ వచ్చి 1 గంట అయింది. థ్యాంక్ యూ. పోస్టింగ్ ఎక్కడ సార్? ఏలూరు వేశారు. ఉంటాను సార్. ఓకే See you, sir. ఓకే. డాడీ, ఏలూరు అంటున్నావేంటి? ఓ, నీకు చెప్పలేదు కదూ, నాకు ప్రమోషన్ మీద ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందమ్మా. నిజంగా? ఇప్పుడు మీ డాడీ డిఎస్పీ కాదు, ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కంగ్రాచులేషన్స్ డాడీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ. 1 minute. ఏ రాధా, నీకు తెలుసా ఏలూరులో మా అత్తయ్య ఉంది, మా బావ బొమ్మతో వెంటలాక్విజం చేస్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. డాడీ, నేను అమెరికా నుంచి రాంబాబుకు బొమ్మ పంపించాను, అందిందో లేదో ఉత్తరం రాశాడా? లేదమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? వి వాంట్ కోలా. కోలా కావాలి. యా. కోలా? యా. కోకో కోలా, పెప్సీ కోలా? ఇది పోలీస్ స్టేషన్ అయ్యా, ఏదైనా కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలాగాడా? యా. ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తీనా. వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. వాట్? ద గ్రేట్ కోలా వెంట్ ఫర్ గుడ్ పాలిష్? Yes. What nonsense you are talking? What are you thinking about Mr. Kola? He is one of the richest person in the world. Come on, take this. Take this. Come on, see this. See this. Read this. Read this. ఉండవా, ఏంటి గోలా? రే కంప్యూటర్ ఇలా రా.
ఏంటి ఈ సార్ బొమ్మ ఏంటో ఈ మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నర్ ఆఫ్ $500 million యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు. మూర్చరోగిలా ఇచ్చేవట్రా, కొంచెం ఉంటే గుండె చచ్చిపోతున్నావు గాడిదా. నిజం చెబితే మీకు వస్తుంది సార్ మూర్ఛ. ఎందుకు మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. ఒరేయ్, వీళ్ళు చెప్పేది నిజమేనా? మీ మీద ఒట్టు సార్. సార్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్. నో టైం, మేము వెళ్ళాలి. విత్ ఇన్ 20 days లో అతను మనీ వస్తుందని చెప్పండి. యా 20 రోజుల్లో డబ్బు వస్తుందని వెళ్ళండి. థ్యాంక్ యూ. డబ్బు వస్తే పెళ్లి గడువు, పూలు కొనుక్కోవచ్చు. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. నో నో నో, ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా. సార్ అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకాను, రేపు మాపో పెద్ద కారు కొనాల్సిన. కొత్త కారు కొనటానికే డబ్బులు లేవు, కొత్త కారు నేనెలా కొంటాను సార్? అయినా మీ మాట నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైలు టికెట్ కొన్నాను. నో నో నో, రైలు టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా? ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్. నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 250 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్? ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా. చంపేస్తాను. ఎవరిని సార్? మంచం మీద నల్లుల్ని. నీకు అర్థమయ్యేలా చెప్తానుండు. నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా. పోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు. జోకులు కాదు, కేకలు కాదు. కావాలంటే వాడిని అడుగు. రే కంప్యూటర్ సార్ చెప్పరా. నిజం సార్, ఇప్పుడే ఇద్దరు ఫారినర్స్ వచ్చి చెప్పెళ్ళారు సార్. ఇప్పుడే నేను నమ్ముతావా? మరి డబ్బేది? 20 days లో వస్తుందని చెప్పారు. ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు, కోటీశ్వరుడివి, కరోడ్పతి వల్లుడు. అల్లుడేంటి సార్? ఇదిగా సార్ గీరే నన్ను పిలవడానికి వీల్లేదు, మావాను పిలవలుడు. మావానా? అవును, నా కూతురుకు నువ్వు మొగుడు అయినప్పుడు నేను నీకు మామూలు కాకేమవుతాను? సార్ షారుఖ్, లక్ష్మితో ఏదన్నా మాట్లాడరా. లక్ష్మి ఇలా రా. ఎందుకు? నీతో ఒక సీక్రెట్ చెప్పాలి రా. నీతో సీక్రెట్ చెప్తాంటారా? సచ్చినోడా. రే షారుఖ్, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానయ్యా? నా లవర్ కి ముద్దెడతావా? తప్పేంటి గురు, నేను నీ పార్ట్నర్ కదా. అయితే మాత్రం నాకు ద్రోహం చేస్తావా? అన్యాయం. లేదు గురు, నీ లవర్ కు విషయం చెప్పాలి. ఏంటి? లక్ష్మి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ లక్ష్మి. నాకంతా తెలిసిపోయింది రాంబాబు, బొమ్మలా మాట్లాడేది నువ్వే కదూ. కాబోయే శ్రీమతి, ఐ లైక్ యు సో మచ్. ఏవయ్యో శ్రీపతి, ఐ లవ్ యు సో మచ్. జాబిలమ్మతో వెన్నెలమ్మల, మాది కొమ్మతో కోయిలమ్మల, కలిసంగా కలకాలం ఎంతో హ్యాపీగా. కాబోయే శ్రీమతి, ఐ లైక్ యు సో మచ్. ఏవయ్యో శ్రీపతి, ఐ లవ్ యు సో మచ్. కన్నెగుండెలో అప్పుడెప్పుడు కలిగింది ఓ కోరిక. చెంత చేరితే కౌగిలింతలో తీర్చేయన వేడుక. పాపురే చేయబోయ్ కళ్ళతోటి ఇంజెక్షన్. ఆపితే ఆగదోయ్ కుర్రయ్యను టెంప్టేషన్. లేటెస్ట్ గాను అవ్వాలి మనది ఆంధ్రాకి హిట్ పేరు. ఆనెస్ట్ గాను నవ్వాడుకుందాం అందాల మై డియరు. కాబోయే శ్రీమతి, ఐ లైక్ యు సో మచ్. ఏవయ్యో శ్రీపతి, ఐ లవ్ యు సో మచ్. థ్యాంక్ యూ.
సందె పొద్దులో వేడి ముద్దులే అందించవా గోపిక కంఠసీమలో తాళి కట్టుకో చెల్లించన కానుక ఊహలో ఊరికే ఎంతసేపు వెయిటింగ్స్ ఆహా నీలకి ఇంటికి పంచిపెట్టు వెట్టింగ్స్ ఏ జన్మకైనా మన జంట మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఏమన్నా గానీ ఈ కాళ్ళు రేపు టుగెదర్ సడన్లీ కాబోయే శ్రీమతి ఐ లైక్ యు సో మచ్ ఏవయ్యో శ్రీపతి ఐ లవ్ యు సో మచ్ జాబిలమ్మతో వెంగలమ్మల మావి కొమ్మతో కోయిలమ్మల కలిసుందాం కలకాలం ఎంతో హ్యాపీగా కాబోయే శ్రీమతి ఐ లైక్ యు సో మచ్ ఏవయ్యో శ్రీపతి ఐ లవ్ యు సో మచ్ లా 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 అవ్వా మీకేం పోయే కాలం వచ్చిందే ఇటు ఎదవేషాలు వేస్తున్నారు నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ నాన్న తిట్లు తిడతాడు అయినా నిన్నే కలెక్టర్ కో తహసీల్దార్ కో కట్టబెట్టాలని కలలు అంటున్నాడు కానీ నేను రాంబాబునే చేసుకుంటాను ఓసారి రాంబాబునే చేసుకుంటాన్నావంటే కాళ్ళు ఎరగొడతాను ఓవే ఇక్కడి నుంచి వస్తారా బాబు ఓవే అంటే వస్తానంటే ఏంటి తప్పాడా దాంతో కలిసి తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా వాళ్ళ నాన్న అసలు మంచాడు కాదురా చండాలుడు చూడమ్మా ఇంతకీ నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? దాదాపు పూర్తిగా వస్తుంది డాడీ మీరు నాకు హెల్ప్ చేయాలి ఏంటో చెప్పమ్మా. నేను ఇంతవరకు వరల్డ్ వైడ్ గా అందరి క్రిమినల్స్ గురించి చదివాను కానీ ఇండియాలో నాకు ఒక్క క్రిమినల్ కూడా కనిపించలేదు ఇంతకీ నీ గంగారాం గురించి తెలీదా? హోయిస్ గంగారాం ద మోస్ట్ పవర్ఫుల్ క్రిమినల్ అండ్ మాఫియా లీడర్ ఇన్ ఇండియా. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు డాడీ? మొన్నటిదాకా బతికే ఉన్నాడమ్మా, ఈ మధ్యనే చచ్చిపోయాడు. నువ్వు అతను ఫైల్ చదివావంటే నీ రీసెర్చ్ మొత్తం పూర్తయిపోతుంది. ఆ ఫైల్ ఇప్పుడు నాకు దొరుకుతుందా డాడీ? వై నాట్? సైడ్ ఆఫీసర్ మహేష్ అతను చంపింది. ఈ కేసు కూడా అతనే డీల్ చేస్తున్నాడు. నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ తీసుకో. నాగరాజు, ఎస్ సార్. గంగారం కేసు ఫైల్ తీసుకొస్తున్నావు కదా? ఇదిగో సార్. ఎక్కించండి ఎక్కించండి. కమాన్ కమాన్. క్విక్. ఎక్కో. మహేష్ గారు ఉన్నారా? అరుగు అక్కడ ఉన్నారమ్మా. ఎవరు? ఆ ఫైల్ చూస్తున్నారే వారే. వాడా మహేష్? మేడం గివ్ రెస్పెక్ట్. సారీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్. ఇప్పుడే వస్తా. ఓకే సార్. పట్టుకోండి. తీరా స్టాప్ ఇట్. దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. దగ్గరకు వస్తే చంపేస్తా. ఓకే సార్. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. సారీ సార్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్ ఈ అమ్మాయి మన డిఎస్పీ గారు అమ్మాయి సార్. ఇతను చెప్పేది నిజమా? అవును. సార్ మన కోర్టు టైం అయింది సార్. వస్తున్నాను. అలాగే సార్. నహీ చల్తా మరి అత్తోని నాకు కిరాయిస్తాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్టా సెట్ గారు? అయితే కిరాయిస్తాయి, ఇప్పటికిప్పుడు కిరాయి దమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురాను? లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. అయ్యో, ఇల్లు ఖాళీ చేసి కొట్లో ఎట్టా ఉండమంటారు? అరే నాకీ పాగాలున్నాయి, నీకీ పాగాలున్నాయి, లేకపోతే భగవాన్ కి పాగాలున్నాయి. ఇల్లు ఖాళీ చెయ్యి అంటే దుఃఖంలా ఉండమని నై. టోటల్ గా బంగ్లా ఖాళీ చెయ్యి. ఎందుకు సెట్ గారు అట్టా అరుస్తారు? అసలే మీ గుండె జబ్బు. నాకీ వీక్ పాయింట్ గుర్తు చేసి గుండె మీద దెబ్బ కొడతాయి. ఠీక్. నీకి 5 నిమిషాల్లో ఇల్లు ఖాళీ చెయ్యి, లేకపోతే ఫుల్ పేమెంట్ ఇ.
ఇప్పటికిప్పుడు అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తాను ఒక పని చేస్తాయి, చెప్పండి. నీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాయి, అలాగే నువ్వు కొడుకుతోని దొంగ నోట్ల ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. సేటు గారు, మా వాడికి ఉద్యోగం లేకపోతే లేకపోవచ్చు గాని ఇలా దగాలు మోసాలు చేయడం చేత కాదు. మరి ఏమీ చేతాలైతే భుజం మీద బొమ్మ పెట్టి నన్ను అమ్మ అని తిట్టడం వస్తాయి. అరే పార్వతీ బహన్ కంటే క్లింటన్ లాంటి కొడుకుని కనాలి, లేకపోతే నాలాగా పిల్లల్ని కనకూడదు. కోప్పడకండి అన్నయ్య గారు, కాస్త పాయసం తాగుతారా? నాకు షుగర్ ఉన్నాయి, పోనీ పులిహార తింటారా? నాకు అల్సర్ ఉన్నాయి. కూల్ డ్రింక్ తెస్తా అరే బాబా నాకు సైనస్ ఉన్నాయి. మరి ఏం తీసుకుంటారు? కిరాయ్ ఇవాళ ఎట్లాగైనా కిరాయి తీసుకపోతే, లేకపోతే ఉయ్యాల మీద పడుకుంటాయి. పరాయి లోగోं का किराई लेके सराय पीते साले. అమ్మా నమస్తే సేఠ్జీ. మీరు అలా ఉయ్యాల మీద ఊగుతూ ఉంటే శేషపాన్పు మీద మహావిష్ణువులా ఉన్నారు. హై నేను వచ్చింది నీ బొమ్మలాట చూడడానికి లేయి. ఇస్తే అర్జెంట్ గా కిరాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయి. ఏంటండి మీ దబాయింపు? మీ అద్దె కొట్టి ఈ ఊరు వదిలిపెట్టే పారిపోతాం అనుకున్నారా? అవును, నువ్వు ఎందుకు పారిపోతాయి? నాలాంటి అవలాగాడు దొరుకుతాయి, అప్పు చేస్తాయి, కిరాణా కొట్టు పెడతాయి, ఉయ్యాల మీద ఊగుతాయి, బొమ్మతో ఊరేగుతాయి. ఉన్నవాడికి ఒక బెల్ట్ నై, లేని వాడికి 3 బెల్ట్లు హై. తాగడానికి గంజినై, నెత్తి మీద నవరత్న ఆయిల్ రుద్దుతాయి. ఇదిగో సేటు, ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువగా అంచనా వేకు. నేను తలుచుకుంటే 5 నెలల అద్దె కాదు, 5 సంవత్సరాల అద్దెని మోహన్ కొడతాను. అమ్మా పట్టుకోవే. ఏది ఏది ఏమిట్రా? 5,000 రూపాయలు కట్టమ్మా. ఎవరో కొట్టేసినట్టున్నారు. ఎవడో కొట్టే అచ్చా 5,000 రూపాయల కట్టా పోయినాయి. కొట్టి మీరు కట్టా పోలే. నీలాంటి లుచ్చాగాని నేను లచ్చా మందిని చూసిన. చేతిలో ఒక బొమ్మ ఉన్నాయి, ఇంట్లో ఒక అమ్మ ఉన్నాయి, ఇద్దరు కలిసి నాటకాలు ఆడతాయి. నాటకాలు 6 రోజుల లోపల పైసలు ఇవ్వకపోతే నీకి మీ అమ్మకి మెడాబెట్టి బయటికి గెలుతాయి. పోలీసులకి చెప్పి జైల్లో పెట్టిస్తాయి. అరే జనార్దన్ सेठ बोले तो क्या समझा? देर को तेरा माँ को मार मार के बाहर निकालता हूँ, मार मार के बाहर निकालता हूँ. बम्मा तो तीन तिटविस्ताई, बम्मा तो देख लेंगे देर को तेरा बम्मा को सत्यानाश हो जाना बम्मा. ఏరా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? అసలు నీకు చీము నెత్తురు ఉంటే ఈ బొమ్మను అవతల పారేసి కొట్లో కూర్చుని వ్యాపారమే చేసేవాడివి. ఇలా 10 మందిలోనూ తలదించుకునేలా చేసేవాడివి కాదు. అయినా నీకు ఈ బొమ్మండగా అమ్మేందుకురా? దీంతో ఊరేగు, ఊరేగరా. ఇదిగోనయ్యా బాబు నీ పార్సిల్. ఇన్నాళ్ళకి వచ్చింది. ఇదేంటి? దీనికి ఇన్ని బ్యాండేజ్లు ఉన్నాయి? హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, అమెరికా నుంచి వచ్చింది. హై, అయితే ఇది సౌమ్య పంపిన బొమ్మ ఉంటుంది. అది సరే, దీన్ని ఎవరు చింపారు? అది అలాగే వచ్చింది. ముందు సంతకం పెట్టి తీసుకోవయ్యా బాబు పార్సిల్ ని. వస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో. మేడ్ ఇన్ యుఎస్ఏ. ఈ బొమ్మ ఎంత బాగుంది. ఇదేంటి కళ్ళు మూసేసుకుంది? ఆగలుడు, నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తావు? నేను ఉన్నాను కదా, ప్రెస్టేజ్ చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి? కోనేరు లక్ష్మణరావు సార్, అలియాస్ కోలా. సెల్యూట్ చేస్తున్నప్పుడు చేందుకు అలా ఉడుకుతుంది. ఇది వరకడం కాదు సార్, మా మామ తన ఇల్లు తాకట్టు పెట్టి కొనిచ్చిన ఈ గోల్డ్ బ్రాస్లెట్ మీకు కనిపించడానికి ట్రై చేస్తున్నా. ఎందుకు అలా చేయటం? ఇది మీ ముందు కనబడితే మా మావ ప్రెస్టేజ్ మీ ముందు పెరుగుతుందట. మా మావ పేరు నూకరాజు. నూకరాజా? ఎవడాడు? నేనే సార్. వాడికి మాటల్లో మెచ్యూరిటీ తక్కువ సార్. తమరు పదండి సార్, మీరు వెళ్ళండి అమ్మా. నేనేం చెప్పాను, నువ్వేం మాట్లాడావు? ఫాలోయింగ్ సార్. బ్యూటిఫుల్. మన ఇల్లు చాలా బాగుంది కదా డాడీ? అవునమ్మా. కొత్తగా కట్టారా కోలా? ఎస్ మేడం. సరే సరే, నీ బ్రాస్లెట్ బాగానే ఉంది కానీ ముందా చేయించు. డాడీ, నేను వెళ్ళి రాంబాబుని అత్తయ్యని చూసొస్తాను. మావ గొప్ప మునిగింది. ఈ ఎస్పీ మన శత్రువు రాంబాబు గారు చుట్టమనుకుంటా. సరే నువ్వు వెళ్ళమ్మా. ఈ లోపు నేను మా హెడ్ క్వార్టర్స్ కు ఫోన్ చేసుకుంటాను. అలాగే.
అయ్యయ్యో, రాంబాబు వాళ్ళ ఇల్లు నాకు గుర్తులేదు డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ఊరంతా పూర్తిగా మారిపోయింది. పోనీ వీళ్ళకేమో తెలిసేమో అడుగుదాం. ఏమయ్యా నోకరాజు, సార్ రాంబాబు కిరాణా జనరల్ స్టోర్స్ నీకు తెలుసా? రాంబాబు కిరాణా అండ్ జనరల్ స్టోర్సా సార్? అవును. అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. కోలా నీకు? ఆ రాంబాబు ఎవడో నాకు తెలియదు సార్. వాళ్ళమ్మ పార్వతమ్మ కూడా నాకు తెలియదు. ముందు నువ్వు చెయ్యి ఊపి ఆపుతావా, లేక ఇది నీకు ఇచ్చిన నీ మామని నిన్ను సస్పెండ్ చేయమంటావా? ఆ ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రాంబాబు వెంట్రులాక్విజం కూడా చేస్తాడు. వెంట్రుకలు లాగుతాడా? వెంట్రుకలు లాగడం కాదు, వెంట్రులాక్విజం అంటే బొమ్మలతో మాట్లాడిస్తూ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటాడు. ఆ రాంబాబు అయితే అస్సలు తెలియదు నాకు. ఏమావా? అంతా అబద్ధం. ఆ రాంబాబు ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. లక్ష్మి నువ్వెందుకు వచ్చావు? సౌమ్యని కలుసుకోవడానికి. నన్ను కలుసుకోవడానికా? అవును. ఏమయ్యా నోకరాజు, సార్ ఎవరి అమ్మాయి? మా అమ్మాయే సార్. ఏవే సౌమ్య, నన్ను గుర్తుపట్టలేదా? నాకు గుర్తు రావడం లేదే. సరిగ్గా చూసి చెప్పు. ఎందుకు లక్ష్మి మేడం గారిని అలా పీక్కు తింటావు? ఈజీగా గుర్తుపట్టడానికి నువ్వేమన్నా లీడేమితావు? విజయశాంతివా? మిస్ యూనివర్స్ యుక్తాముఖివా? వెళ్ళు, ఇంటికెళ్ళి పప్పు రుబ్బుకో. ముందు నువ్వు నోరు మూసుకో. నేను సౌమ్య చిన్నప్పుడు 5వ తరగతిలో నీ క్లాస్మేట్ ని. ఇద్దరం సెలవుల్లో రాంబాబు వాళ్ళ ఇంట్లో తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళం, ఉయ్యాలూగేవాళ్ళం. రాంబాబు మనకు చింతకాయలు కూడా తెచ్చిచ్చేవాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా? లక్ష్మి నువ్వా? ఎంత పెద్దదానం అయిపోయావు. మీరు కూడా పెద్దయ్యారు కదా మేడం. షటప్. పద మనం రాంబాబు దగ్గరికి వెళ్దాం. ఓకే? లక్ష్మి అమ్మాయి గారితో అలా మాట్లాడకూడదు. నువ్వు ఇంటికెళ్ళు. సారీ మేడం, దానికి ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. పని లేదు పాడు లేదు, అన్ని అబద్ధాలే. సౌమ్య మా నాన్న రాంబాబుని అస్సలు కలుసుకొనివ్వడు. ఎందుకో వెళ్తూ మాట్లాడదాం. పద. డాడీ నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వస్తా అంకుల్. పద మామ, పద పదరా. మీరెక్కడికి? మీ అమ్మాయికి సెక్యూరిటీగా మా మామ, వాళ్ళ అమ్మాయికి సెక్యూరిటీగా నేను బయలుదేరుతున్నాను సార్. వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. మీతో నాకు చాలా పని ఉంది. ఇక్కడే ఉండండి. ఓహో, ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. నాకు అర్థమైంది సార్. తెచ్చేస్తాం. నేను గ్లాసులు గడుకొచ్చేస్తాను సార్. షట్ అప్. 3 కేజీలేగా? 3 కేజీలేనయ్యా, సరిగ్గా తుయ్యి. మాకు తెలుసురావమ్మా. సౌమ్య నువ్వెప్పుడొచ్చావు? అరే రాంబాబు, చిన్నప్పటికి ఇప్పటికి నువ్వు ఎంత మారిపోయావు. అవును, మీసాలు వచ్చి ఫేస్ కట్ నే మార్చేసింది కదా. అవును, నువ్వేంటి సడన్ గా అమెరికా నుంచి మా ఊరు వచ్చేసావు? రావడం ఏంటి, ఇక మీదట ఇక్కడే ఉంటాను. ఓహో, నాకెలాగో అమెరికాలో చదువైపోయింది. డాడీకి ఊరు ట్రాన్స్ఫర్ అయింది కదా. అలాగా. ఉమ్, అయితే ఇక మీదట ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటారన్నమాట. అవును. ఆ, రండి. ఉమ్. దా సౌమ్య. ఇదేనా నీ బొమ్మ? అవును, వీడే. దీని పేరు పుల్లారావు కాదు? సారీ, నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. షారుఖ్ ఖానా? అవును, వాడు హీరో, వీడు జీరో. నేను జీరోనా? అవునులే, ఈ జీరోని అడ్డు పెట్టుకునే కదా నువ్వు హీరో అయ్యింది. ఏయ్, గురు, ఏంట్రా? లక్ష్మి కన్నా సౌమ్య అందంగా ఉంది. ఎందుకని గురు? రాంబాబు అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్నది నేను కాదు, ఈ షారుఖ్ ఖాన్ గాడు. అవును రాంబాబు, అమెరికా నుంచి మీకు బొమ్మ పంపించాను. అదేది? అడగ్గానే పంపించినందుకు చాలా థ్యాంక్స్ సౌమ్య. ఇది నీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. అమెరికా వాడ మజాకనా చాలా బాగా డెవలప్ అయిపోయాడు. ఈ బొమ్మను ఎంత అద్భుతంగా తయారు ఒరేయ్, చేశాడు ఒరేయ్, చూడు. ఒరేయ్, నీ బొమ్మ కూడా ఆపరా. ఏమే సౌమ్య, అమెరికా దాకా వెళ్ళి ఏం చదివావు? క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ. ఆ? ఏమిట్రాది? నేరస్తుల మనస్తత్వం ఎలా ఉంటుందా అని అందులో డిగ్రీ చదివిందమ్మా. ఆహా, ఆ, ఆడపిల్లవైనా అమెరికా దాకా వెళ్ళి ఎంత పెద్ద చదువు చదివావు. నువ్వు ఉన్నావు ఎందుకురా మన దొడ్డో తాడి చెట్లాగా. ఊళ్ళో ఉన్న కాలేజీకి వెళ్ళి బిఏ చదవరా అంటే 6 సార్లు తప్పావు. సిగ్గులేని సచ్చినాడు. అమ్మా దిస్ ఇస్ టూ మచ్. నోర్మే, నువ్వే నార్మల్. ఏడ్చావులే. అలాగే. ఏమే సౌమ్య, మీ నాన్న నీకేమన్నా సంబంధాలు చూస్తున్నాడా? ఇది 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 అన్నావంటే ఎవరితోనూ లవ్ లో పడ్డావన్నమాట. ఎవరే అబ్బాయి? ఎవరంటే అది మహేష్ అని. మహేష ఏం చేస్తుంటాడు? అదే ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేదు. ఏయ్ అమెరికా బొమ్మ, నీకేం పేరు పెట్టను? గంగారాం, నా పేరు గంగారాం. ఏంటి గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారి పేరు పెట్టేశావా? నేను పెట్టలేదు సౌమ్య, దానంతట అదే పెట్టేసుకుంది. నాకంతా తెలుసు రాంబాబు.
నువ్వే ఆ బొమ్మలా మాట్లాడా అవునా? అవును, రాంబాబు మాట్లాడితే అస్సలు తెలీదు, అచ్చు బొమ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అయ్యయ్యో నేను చెప్పేది నిజం. ఆ బొమ్మే మాట్లాడింది. ఏయ్ చెప్పు, మాట్లాడింది నువ్వే కదూ? చెప్పు, నువ్వే మాట్లాడాను చెప్పు. చూసావా అత్తయ్య, రాంబాబు ఈ బొమ్మతో నన్ను ఆట పట్టించాలనుకుంటున్నాను. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడు ఉత్త బొమ్మలు పిచ్చాడు. ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిస్తాడు. లోపల పోదానండి. లక్ష్మి చాలే ఊరుకో. లేదురా, మన బాసు అమరుడు. పిచ్చిగా మాట్లాడుకు. మహేష్ మన గంగారావు చంపేశానని చెప్తున్నాడుగా. అవును, మన బాస్యవాన్ని నేను కూడా చూశాను. అది చూసే వాళ్ళంతా చచ్చిపోయాడనుకుంటున్నారు. అది మన మంచికే. ఆ రోజు మలవారు బాబా చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మన బాస్ గంగారాముకు చావే లేదు, అతనెక్కడో ఒక చోట బ్రతికే ఉంటాడు. ఆ మలబార్ బాబా డీటెయిల్స్ కనుక్కోండి. నేను ఎస్పీ గారిని కలవడానికి ఏలూరు వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ గా కాంటాక్ట్ చేయాలంటే అక్కడికే ఫోన్ చేయండి.